కేసీఆర్ నిన్నటి టూర్ పై మంత్రి ఉత్తమ్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరి కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు. అసలు విచిత్రమైన విషయం, ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు. 9 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పచెప్తామని చెప్పి వచ్చిండ్రు. మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పచెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసినారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఇక విచిత్రమైన విషయం. ఇంకో విషయం, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 జూలై 2023 ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి, ఆ తర్వాత ఏది జూలై 2023 ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ? కేసీఆర్. మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు, ఆ డేట్ తర్వాత ఇరిగేషన్కి నీళ్లు తగ్గించేసేయాలి, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దిస్ ఇస్ అన్ అఫీషియలీ ఆన్ రికార్డ్. 2 జూలై 2023. ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో మొత్తుకుంటే ఏమన్నట్టు? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. అదేవిధంగా తప్పుడు అంకెలు, నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయి ఇంకేదో అన్నాడు. డెఫినెట్లీ మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున. వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది. అది వర్షాలు తక్కువ పడ్డాయి, రిజర్వాయర్స్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవడానికి, వేసవి కాలంలో, ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ 2 కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి.